అందరికీ మరణాత. సిలువ ధ్యాన గుడారంలో సిలువ నాథుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన సిలువ ధ్యాన శక్తిని దయచేయను కాక. మన ఆత్మీయ తండ్రి దైవజనుడు మనకిచ్చిన ఆటంలో నుండి 26వ దినం ప్రభు చేసిన కార్యములు సిలువే కారణము. వాక్య పఠనం కొరకు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము వాక్య ధ్యానము కొరకు చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవరు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడును కదా. ప్రార్థన చేసుకుందాం. సిలువ చెంత చేరిన నాడు కడిగివేయు. సిలువ చెంత ప్రభు చేసిన సత్కార్యములు సిలువే కారణము. తండ్రి, సిలువలో మేము గ్రహించలేని సంగతులు అనేకములున్నవి. మా కొరకు ఎన్ని మహిమ సంగతులు దాచి ఇచ్చావో. నీ సిలువ గురించి మహిమ స్వార్థను మేము అందుకొని అనుభవించేటట్లు మాతో మరొక్కసారి ప్రభా నీ సిలువ కారణములను వివరించమని, యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసుకిచ్చిన వాక్శక్తిని సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున అమూల్యమైన వర్తమానం అందించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము మందరికీ దయచేయమని సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. కూర్చుందాము. పౌలు గారు ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు కూడా చక్కటి అంశాన్ని మనకిచ్చారు. అసలు యేసు ప్రభు వారిని సిలువ ఎందుకు వేశారు, ఎందుకు చంపవలసి వచ్చింది అని ఒక చక్కటి మాటను ఈరోజు అంశంలో మనకు మన ఆత్మీయ తండ్రి వివరించారు. అందులో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుంటూ ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు చేసిన సత్కార్యములు అంటే ఏంటి అని చేసిందంటే, ఒకటి బోధ. ఆ బోధ కూడా అంటే ఎలా బోధించాడంటే అధికారముతో సత్యమును తెలియచేశారు, సత్యమునే బోధించారు. గనుక ఈ కాలంలో మనకు కూడా దేవదాసయ్య గారు ఒక సలహా ఇచ్చారు. బైబిల్ మిషన్ బోధకులారా, మీరు కూడా ప్రభు చెప్పినట్లు చెప్పాలి. ప్రభు ఎక్స్ట్రా బోధ చేశారు. అది యూదులు బోధకులకి కోపం వచ్చింది. కోపం రావడమే కాదు, పగపట్టారు. పగపడటమే కాదు, చంపేయాలనుకున్నారు, చంపేశారు. ఇక్కడ ఈ లోకానికి దేవుడు చెప్పిన మాటలు వినరు.
దేవుడు చెప్పిన సత్యాన్ని గ్రహించరు. సత్యం చాలా లోతుగా ఉంది. సత్యం చెప్తే తట్టుకోలేరు. వాళ్ళకి కావలసింది మాయ, వాళ్ళకి కావలసింది భయంకరమైన పాప బోధ, వాళ్ళని పైకి ఉప్పొంగించే బోధ కావాలి. కానీ యేసు ప్రభు అలా చెప్పలేదు. సత్యమును చెప్పాడు కనుక సత్యం చెప్పిన వారికి శ్రమ తప్పదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే ప్రవక్తంతో కూడిన సత్యమైన బోధ కావాలి. ఆ బోధించేవాడు ఎవడో దేవుడు ఎత్తుక్కుంటాడు. అందరికీ చెప్పడు. వాళ్ళ సొంతానికి ధనయామోహముతో, పదవీయామోహముతో, పగాపతికారాలతో జరుగుతున్న పరిస్థితుల్లో దేవుడు అసలు సిలువ కారణం ఏంటి అంటే యోధ మత బోధల కట అని చెప్పే వాక్యము వాళ్ళకి బాధేసింది, కోపం వచ్చింది. సత్యం చెప్తే పగపట్టి ఆయనను చంపివేశారు. కనుక దైవజనుడు దేవదాసాయి గారు బైబిల్ మిషన్ బోధకులారా, స్వార్థకులారా, పరిశుద్ధాత్మ సహాయంతో ఎగస్ట్రా బోధ చేయండి. అంతేకాదు సత్యమును బోధించండి. అంతేకాదు చెప్పే 4 మాటలైన అధికారంతో పరిశుద్ధాత్మ తండ్రి గారితో చెప్పండి. ఎక్కువ నేర్చుకోండి. సత్యమును నేర్చుకుని సత్యమునే బోధించండి. అసత్యమును చెప్పవద్దని దైవజనులు చెప్పిన మాట. మనుషులకు కూడానంట ఏం కావాలంటే కల్పన కథలు. ఈ కాలంలో ఉన్న వారికంటే వాక్యం అవసరం లేదు, సత్యమైన వాక్యం అవసరం లేదు. కల్పన కథ చెప్పాలి. కథ చెప్తే వాళ్ళకి బాగా ఇష్టమవుతుందంట. ఒక పెండ్లి కుమార్తె అనుభవం ఉన్న వారికి మాత్రమే సత్యమైన వాక్యము కొరకు ఎదురు చూస్తారు, నిజమైన వాక్యము కొరకు ఎదురు చూస్తారు. మాకు కథలొద్దు, వాక్యమే కావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే వాక్యము శరీరానికి ఆత్మకు బలము. దేవునికి స్తోత్రం. బోధ వింటేనే బాధలన్నీ పోతాయి. దేవునికి స్తోత్రం. కనుక ఆ వినే బోధ ఎలా ఉండాలి? అసలు ఈ సిలువకు కారణం యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పడం ఈ బోధే. ఈ బోధ పక్కకి వెళ్ళిపోయి పాప బోధ పెరిగిపోయింది. అటువంటి కాలంలో ఆయన వచ్చి బోధిస్తేనంట అందరు బోధకులకి కోపం వచ్చింది. ఎవరికో కాదు, పాపులకు సంతోషం వేసింది, రోగులకు సంతోషం వేసింది, బాధపడుతున్న వారికి సంతోషం వేసింది. ఆయన మాటలు ఆదరించింది, ఆయన మాటలు స్వస్థపరిచినాయి. కానీ ఈ బోధకులకు కోపం వచ్చింది. అలాగే నేటి కాలం కూడా పరిశుద్ధాత్మ తండ్రితో ఎగస్ట్రా బోధ చేయండి, అధికారంతో బోధించండి, సత్యం నేర్చుకుని సత్యమునే బోధించండి అని దైవజనుడు సలహా ఇచ్చారు. కనుక యోధా బోధకుల కంట కష్టం కలిగింది, దీనికి సిలువ వేశారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి సత్కార్యం ఏంటంటే బోధ. ఎందుకంట యేసు అనేకులను బాగు చేయుటకు మొట్టమొదటగా చెప్పిన బోధ మత్తయి సువార్తలో మనం 5వ అధ్యాయంలో చూడగలుగుతాం. అసలు మీరు పరలోకము రావాలంటే ఎలాగ ఉండాలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి విషయాలు చెప్తున్నాడు. ఆయన ఆ జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చేది. అప్పుడు నోరు తెరిచి ఇలాగ బోధించసాగాను. శిష్యులు వచ్చే వరకు కూడా ఆయన నోరు తెరవలేదు, బోధ చెప్పలేదు.
వాళ్ళు వచ్చిన తర్వాత, ఎందుకంటే ప్రపంచానికి వీళ్ళే ఆ కాల బోధకుల కంటే వీటైన బోధన అందించేవారు. వారి బోధలు విని ప్రపంచాన్ని తలకిందులు చేసేసారు. అయ్యో ఇప్పుడు వరకు అసత్యాన్ని వింటున్నారు, వినకండి. ఇంకా ధనయామోహంతో, అధికార యామోహంతో బోధిస్తున్నారు, ఇక్కడ వినకండి అని ప్రపంచాన్ని తలకిందులు చేశారు. హతసాక్షులైపోయారు. సత్యమును బోధించిన ఆయన్ను, ప్రభువును చంపేశారు. 11 మంది శిష్యులను కూడా చంపేశారు. అందులో తోమా గారిని మద్రాస్ ప్రాంతంలో చంపేశారు. ఇంకొక ఆయన్ని తమిళనాడులోనే తిరిచి ఆ ప్రాంతంలో కూడా చంపేశారు. ఇండియాలో 2 చంపారు సత్యమును బోధించడానికి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన బోధలో ఏముందంటే, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యము. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవారు సంఘములో వినుగాక. ఈ లోకంలో ఏదో భయంకరమైన బనపెట్ల ఆత్మలు ఉన్నాయి, కానీ సంఘంలో ప్రతి మాట కూడా అంటే చెప్పేది ఎవరు చెప్తారంటే పరిశుద్ధాత్ముడు. ఎవరు చెప్తారంట? పరిశుద్ధాత్ముడు. కనుక ఈ సంఘంలో పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు మనం వినాలి. కనుక ఆత్మ తండ్రి గారు చెప్పే మాటలు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారు. ఈ లోకంలోనంట వినకుండా అందరూ ఉన్నారు. యూదులట ఎలా ఉన్నారంటే అరికాల నుంచి శిరస్సు వరకు రోగాలతోనే ఉన్నారు, కానీ వారు విననొల్లని ప్రజలుగా, శ్రమ అనుభవించేవారుగా, వారు శ్రీవులట మందము కలిగిని, వారి హృదయం కొవ్వు పట్టింది, విననొల్లట్లేదు. ఎవరి మాటలు? యేసయ్య మాటలు. ఈరోజు మనం అందరం కూర్చుంది ఎవరి మాటల కోసం? యేసయ్య. కనుక ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు వాదార్చబడుదురు. సాత్వికుల ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడి. కనికరము గల వారు ధన్యులు వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదురు. సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకువారు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించడి, పరలోకములో మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముండిన వారి ప్రవక్తలను హింసించిరి. అప్పుడే కాదు, మొన్న హైదరాబాద్ నుంచి రాజమండ్రి పాస్టర్ గారు వచ్చారు. ఆయన చెప్పే మాటలన్నీ కూడా యథార్థమైన మాటలు, వినలేక గ్రహించలేక చూడండి ఆ మరణం ఒక మిస్టేక్ ఉండిపోయింది. మంచి చెప్పేవారికి వినలేక ఒకటే చంపేయాలంటే, అయ్యో ఇది అసత్యము, అసత్యంలో మనం బతుకుతున్నాం, ఇంకా వాళ్ళకి అనవసరం. మంచి చెప్పేవాడు భూమి మీద ఉండకూడదు. ఈరోజు ప్రభు కాలంలో ఎలా ఉన్నదో ఈ రాకడ కాలంలో కూడా అలాగే ఉంటుంది. వినరు, మంచి అస్సలు వినరు. వాళ్ళకి కావాల్సిన చెడు చెప్పాలి, మంచి అస్సలు వినరు. అమలాపురంలో మొట్టమొదటిగా మరి చక్కగా మేమందరూ కూడా ఇది తప్పు అని ఖండిస్తే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దాన్ని మద్దతించారు. అది జరుగుతూ ఉంది. అది ఎలా చిత్రీకరిస్తున్నారంటే భయంకరంగా ఎందుకురా బాబు అనిపించేటట్లు ఆ మరణాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. సరే, ఏదైనప్పటికీ మనం ఈ లోకంలో కొరకు కాదు, కానీ పరలోకంలో ఫలము పొందుటకు ఈ ప్రయత్నము. కనుక ఏమంటున్నారైనా సంతోషించి ఆనందించడి,
పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వం ఉండిన ప్రవక్తలను హింసించరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నీరసమైతే అది దేవుని వల్ల సారము పొందును. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే కానీ మరి దేనికి పనికి రాదు. ఉప్పు లేకపోతే మనం ఏమైనా తినగలుగుతామా? అసలు రుచే రాదు. ఈరోజు క్రైస్తవుడు అంటే లోకానికి ఏమై ఉన్నాడు? ఉప్పు అయి ఉన్నాడు. కానీ ఉప్పు అంటే ఏం చేస్తారు? బయట తొక్కడానికి ఉపయోగించుకుంటారు. అలాగా ఈరోజు క్రైస్తత్వంలో ప్రతి ఒక్కరిని కూడా అలాగ అణుచివేయడానికి ఈరోజు చూస్తారు అని చెప్తున్నారు. నిజమే, వాక్యము చాలా విలువైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి పిలాతు గారు అడిగినప్పుడు గవర్నర్ అడిగాడు, నువ్వెవరు అంటే దైవ కుమారుడు అంటాడు. నువ్వు ఎందుకు మరి వచ్చావంటే సత్యమును చెప్పడానికి వచ్చాను, సత్యమును బోధించడానికి వచ్చాను. అంటే ఈ లోకానికి ఏం తెలియదట? సత్యం అన్నది తెలీదు. పాపంలో బ్రతకడమే తెలుసు, పాపంలో జీవించడమే తెలుసు. కానీ పరిశుద్ధంగా ఎలా జీవించాలో లోకానికి తెలియదు. సత్యముతో ఎలాగ మాట్లాడుకోవాలో లోకానికి తెలియదు. జీవంతో ఎలా ఉండాలో ఈ లోకానికి తెలియదు. అసలైన మార్గము ఏంటో ఈ లోకానికి తెలియదు. ఈ లోకానికి తెలిసింది పాపం వల్ల వచ్చిన మరణం అనుభవించాలని. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మూడు చాలా చక్కగా బోధించారు. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. కనుక ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన? అనేకులను బాగు చేయటం. ఇది సిలువ కారణం. బాగు చేయకూడదు, అలాగే ఉంచేయాలి. అలాగే శతాధిపతి ఒక 100 మంది అధికారి గల శతాధిపతి వస్తే, నా దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు మాటిస్తే నాకు చాలు, నేను నీ ఇంటికి రావడానికి కూడా యోగ్యును కాదు అంటాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. ఆయన సత్కార్యాలు ఎన్నో ఉంటాయి ఇందులో. అప్పుడు ఆ మాట ప్రకారమే తన దాసుడు బాగైపోతాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతం! టైం ఎప్పుడైతే తన దాసుడు అడుగుతాడు, నువ్వు ఎప్పుడు బాగున్నావంటే ఫలానా సమయాన్ని, ఆ సమయాన్ని నేను యేసు ప్రభువారి దగ్గర మాట తీసుకున్నాను, నువ్వు నా ఇంటికి రావడానికి కూడా యోగ్యుణ్ణి కాదు, ఏమిస్తే చాలు, మాటిస్తే చాలు, మేము బాగుపడిపోతాం. ఒక అన్నుడు చెప్పిన మాట. అంటే యేసు ప్రభు వారి కోసం చూడండి, ఒక అధికారులు సైతం వచ్చి మాట్లాడతారు. ఇంకా ప్రపంచమంతా ఆయన వైపు వెళ్ళిపోతుంది. ఇంకా మనకి ఎవడను ఉండడు అని ఈ లోక ఆధిపత్యం కావలసిన వారంట. చూడండి, వాళ్ళు ఈ లోకాన్ని కోరుకున్న వారు అందరూ పడదంట, ఈయన ఉండకూడదు, ఈయనుంటే అందరూ బాగైపోతారు, బాగుపడిపోతారు, ఆరోగ్యంతో ఉంటారు. ఎవరు అనారోగ్యంతో ఉంటారు, ఎవరు చనిపోరు, అందరూ జీవంతో ఉంటారు. చనిపోయిన లాజరు కూడానంట సమాధి నుంచి రమ్మంటే వచ్చేసాడు. ఒక ఎదవరాలు కుమారుడు, ఎదవరాలు చూడండి, అంటే తన భర్త లేడు, చనిపోయేటప్పటికే ఆ కుమారుడు కూడా చనిపోయాడు, పాడి వెనక వెళ్ళిపోతా ఉంది. ఆమెని వాదార్చి ఆ పాడిని ముట్ట, కానీ పాడి మీద ఉన్న వాళ్ళు లేచిపోయారు. చనిపోయిన వారిని లేపినందుకు ఈ లోకం సిలివేసింది. మాకు కావలసింది చనిపోయే వాళ్ళు కానీ బ్రతికించేవారు. అసలు సిలివేయడానికి గల కారణం దెయ్యం పట్టిన వారందరినీ బాగు చేసేసాడు. చెవిటి దెయ్యాలు, మోగ దెయ్యాల్ని, అన్ని దెయ్యాల్ని కూడా ఆయన బాగు చేసేసాడు. మాకు దెయ్యములు పట్టేవారుగా, దెయ్యములు మాతో ఉండాలి కానీ దెయ్యములు మేము వదిలించుకోము. దోని దగ్గరంట శానా అనే ఒక దెయ్యం పట్టినవాడు వస్తాడు. శానా అంటే ఇంచుమించు 2000 దెయ్యాలు పట్టినవాడు. ఒక మనుషులనంట చూడు, ఎన్ని చెడు గుణాలు ఉన్నాయో అన్నీ దెయ్యాలే.
దెయ్యాలు కూడానంట ఎక్కడ ఉంటాయి? చెట్ల మీద ఉంటాయా? పాడుబడి ఇంట్లో ఉంటాయా? వాక్యం చెప్తుంది, ఏ ఇల్లు అయితే బాగా ఊడ్చి పెడతారో, ఎంత బాగా శుద్ధి చేసుకుంటారో చూసంట ఒక దెయ్యం తనకంటే చెడ్డ దెయ్యాల్ని ఏం తీసుకొచ్చిందంట? తనతో 7 దెయ్యాలు. ఆ చెట్టు మీద ఉంది, అది ఉందంటారు. వాక్యం అంటుంది మనసు ఒంటిలోనే అది ఉంటుంది. ఎందుకంటే హృదయము దేవునికి నివాసము, దేహము దేవునికి ఆలయము. కనుక ఎలా ఉండాలి? ఆత్మవిషయమే దీని లేని వారు 9 ఫలాలతో మనం ఉండాలి. లోకం అంట 16, అసూయ, పగలు. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంటది శరీరము ఆత్మ 2 వైరము. ఈరోజు సిలువ ఎందుకు అంటే, ఆయన ఎందుకు చనిపోయాడంటే మన ఒంట్లో ఉన్న చెడు లక్షణాలని ఒక్కొక్క దాన్ని సిలువ వేసుకోవడానికి ఈ బోధ బోధించి చూపించారు. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుకుంటే అందులో చాలా చాలా విలువైన మాటలు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదకరంగా జీవించడానికి అక్కడ మనకు పౌలు గారి ద్వారా చాలా విలువైన మాటలు చెప్తారు అక్కడ. కనుక అన్ని మాటలు మనం చదువుకుంటే సమయం ఉండదు. కానీ అసలైన స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఆత్మ విషయమే దీని లేని వారికి స్వతంత్రము వస్తుంది. 1వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుంటే ఇక్కడ చాలా విషయాలు కనపడతాయి. కానీ 16వ వచనం నుండి మనం చదువుకుంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునే అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. ఎప్పుడైతే ఆత్మ లక్షణాలు మనలోకి వస్తాయో శరీర క్రియలు విడిచిపెట్టేస్తాం. కనుక శరీరము ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించుచున్నది అని ఒకదానొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించరో వాటిని చేయక ఉందరు. ఈరోజు ఈ పని చేయాలనుకుంటాం, ఆ పని చేయలేం. ఎందుకంటే దీనివల్లే ప్రార్థనకు రావాలనిపిస్తుంది, రాలేం. బాప్తిసం పొందాలనుకుంటారు, పొందలేరు. పని చేయాలనుకుంటారు, చేయలేరు. కనుక మీరు ఆత్మచేత నడిపింపబడిన వారైతే ధర్మశాస్త్రం లోనేని వారు కాదు. శరీర కార్యములో స్పష్టమైనవి అవేవనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన. ఇది చాలా భయంకరమైన లక్షణం. సాతానంటే కొట్టదో తిట్టదు, ఏం చేపిస్తుంది? విగ్రహారాధన చేపిస్తుంది. అభిచారం, ద్వేషం, కలహం, మత్సరములు, కోత్రము, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటన్నిటిని నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటికి చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరడని మీతో స్పష్టముగా చెప్పుతున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, అసానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులైన శరీరము దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. ఈరోజంట ఈ సిలువ ధ్యానంలోకి రావడాన్ని బట్టి మనకి ఏ మంచి లక్షణాలు అవసరమో, శరీరానికి ఆరోగ్యం ఉండాలంటే ఏ లక్షణం ఉండాలో ఆ లక్షణం ఇస్తాడు. మిగతా లక్షణాలని సిలువ పడిపోతాయి. అందుకే చాలామంది సిలువ ధ్యానానికి రాలేరు. ఆ లక్షణాలతో అలా ఉంటారు, అందరినీ బాధ పెడతారు. వారు రాలేరు. ఎంత ప్రయత్నం చేసినా అలా కిందులుగా వారు ఆలోచించిన వారు ఎప్పటికీ రాలేరు. సిలువ ధ్యానం చేసుకునేవారు అంటే ప్రభు ఎలా ఉన్నాడో నేను అలా ఉండాలి. నా శరీరంలో ఉన్న ఈ చెడు లక్షణాలన్నీ ప్రభువా సిలువ వేసే, ఇదిగో నా ఒంటిలో అటువంటి లక్షణములు ఉండకూడదు. మంచి లక్షణాలు, నీ పరలోకానికి ఏ లక్షణాలు కావాలో ఆ లక్షణాలు, చెడు లక్షణాలు, చెడు వ్యసనాలు. ఈరోజు లోకం ఎలా చిత్రీకరిస్తుందంటే 2 రాష్ట్రాలు కూడా పాస్టర్లు తాగుమోతులు, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఇలాగా చెడు వ్యసనాలు కలిగి ఉన్నవారు టీవీ పెడితే ఈరోజు అంతా కూడా అలాగే కనపడతా ఉంది. అలాగా
మాయ చేసేస్తా ఉన్నారు. కనుక ఇక్కడ చూడండి, ఈ లక్షణాలన్నీ కూడా సిలువ వేసుకోవడానికి ఈ సిలువ ధ్యానము, ఇది ప్రభు చెప్పిన మాట. ఈ లోకం అంటే ఏం కావాలంట? కక్ష కావాలి, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి ప్రభుని సిలివేసినవి. ఆ 16 లక్షణాలు ప్రభుని సిలివేసినాయి. ఈ చెడు వ్యసనాలు ప్రభుని సిలివేసినాయి. కనుక ఈరోజు ఈ చెడు వ్యసనాలను, ఈ చెడు లక్షణాలను మనము క్రీస్తు యేసు సంబంధంలో సిలువ వేసుకుంటారు. కక్ష సాధింపు కూడా ఉండకూడదు ఈ చెడు లక్షణాలు. కనుక ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధంలో శరీరము దాని ఇచ్చలను దురాశలను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరినందు ఒకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందురు. ఎలాగుంటారో ఇక్కడ స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక గుడ్డివారికి, మగవారికి, కుంటివారిని నడిపించాడు. అంతేకాదు, వైద్యులు చేతులెత్తేశారు. రక్తస్రావం గల ఋతుస్రావంతో ఉన్న స్త్రీ 12 సంవత్సరాలు తన ఆస్తులు అమ్ముకుని వైద్యం దొరకక తిరుగుతుంది. అటువంటి ఆమె కంట తన వస్త్రం ముట్టుకొని తన ప్రభావాన్ని దేవుడు ఇచ్చేసాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమెకించేంత విశ్వాసం. నీ విశ్వాసం ఎవరి ఉంది? ఆమె కంటే భూలోక వైద్యుల మీద ఉంది. డబ్బు ఉన్నంత వరకు కూడా తిరిగింది. ఎవరేం చెప్పినా వినలేదు. వాళ్ళ దగ్గర ఏముంది? డబ్బు ఉంది. డబ్బున్నంత వరకు ఆమెకు విశ్వాసం కుదరలేదు. డబ్బున్నంత వరకు వైద్యనే చూసింది. ఎప్పుడైతే డబ్బు అయిపోయిందో అప్పుడు వచ్చిందంటే విశ్వాసానికి, అయ్యా నా రోగం చెప్పుకుంటే సిగ్గు, కనుక నేను చెప్పుకోను, కానీ నీ వస్త్రం మాత్రం నేను ముట్టుకుంటాను అని. వెంటనే యేసు ప్రభు యొక్క ప్రభావం అంట ఆమెలోకి వెళ్ళిపోయింది. అంటాడు యేసయ్య, ఇదిగో ఎవరు నన్ను ముట్టుకుంది అంటాడు. అక్కడున్న శిష్యులు అంటారు, ఏంటి ప్రభా ఎంతమంది మీద పడిపోతున్నారు, ముట్టుకున్నవాడు అంటావేంటి అంటే, నన్ను ఎంతమంది ముట్టుకున్నా వాళ్ళందరికీ విశ్వాసం లేదు. ఎవరో విశ్వాసంతో ముట్టుకున్నారు. ఎవరంటే గచ్చ వణికిపోయి నేనే అంటేప్పటికీ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును కాదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా యాజకుడు ఇదిగో మా విశ్వాసం అని చెప్పుకుంటాడు. ఈరోజు సంఘానికి ఉండవలసింది విశ్వాసం. కానంట నేటి కాల పరిస్థితుల్లో నేతి బీరకాయలో నెయ్యి లేనట్లు సంఘంలోనంట విశ్వాసము ప్రభు మీద స్థిరత్వం లేని వారుగా ఉన్నారు. ఈరోజు నీ సంఘంలో నువ్వు చక్కగా విశ్వాసముతో ఉంటే ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరచాడు. కనుక ఈరోజు మందు వాడకుండా జబ్బు నయం చేయగల శక్తి ఎక్కడుందంటే సంఘంలోనే దేవుడిచ్చాడు. నీ దేహాన్ని దేవునికి కనపరచాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువేయడానికి గల కారణం, పన్ను కట్టద్దు అంటున్నాడు, కైసరికి డబ్బు ఇవ్వద్దు అంటున్నారు. కానీ ఒక చేప నోట్లో నుంచి అంట తీసి సంఖ్యలు తీసి ఏం కట్టాడైనా పన్ను కట్టాడు. దేవునికి ఇచ్చేయండి, రాజుగారికి ఇచ్చేయండి. అక్కడ రాజ్యంలో పని జరగాలి, ఇక్కడ దేవుని పని జరగాలి. దేవుని పని చేయడానికి 10వ భాగం ఇవ్వండి. అక్కడ రాజ్యం వాళ్ళు పరిపాలించడానికి వాళ్ళకో పన్ను కట్టండి. కట్టకపోతే ఏమనుకోతుంది? పని ఆగిపోతుంది. నేను వ్యతిరేకని కాదని చేప నూనె సంఖ్యలు తీసినట్టాడు. అంజూరపు చెట్టును ఎండిపోయేటట్టు చేశాడు. పలమల కాని చెట్టును ఎండిపోయేటట్టు చేశాడు. అలాగే 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు. నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. అలాగే కుష్ఠరోగిని బాగు చేశాడు. పేతురు అత్తను జ్వరంతో నామను బాగు చేశాడు. పక్షవాత రోగిని బాగు చేశాడు. చనిపోయిన వారిని బతికించాడు.
4,000 మందికి ఆహారం పెట్టాడు, నీటి మీద నడిచాడు, పేతురుని నడిపించాడు. చేపలు పట్టండి, కుడి పక్కన వల ఏంటంటే 153 గొప్ప పెద్ద చేపలు ఆ రాత్రంతా ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళారు, ప్రయాసపడ్డారు, ఏమీ లేదు. ఆయన వచ్చి ఒక్క మాట చెప్పాడు, ఈ పక్కన వల వేయండి అన్నాడు. అంటే చేపలన్నీ రాత్రంతా ఆడుకున్న ఆట. దేవాలయం విడిచిపెట్టినా, దేవుణ్ణి విడిచిపెట్టినా చూడండి తిరిగిన ఉపయోగం ఏమీ ఉండదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మాల్పు చెవి నడితే మాల్పు చెవి బాగు చేశాడు. అందరినీ బాగు చేయడానికి వచ్చాడు. నడుమొంగిపోయిన స్త్రీని బాగు చేశాడు. ఒక ప్రధాని కుమారుని బాగు చేశాడు. చూడండి, చనిపోయి మరలా మన కోసం బతికాడు. ఆ సిలువలోనంట చనిపోయి మన కోసం బ్రతికి మనకు పునరుద్ధానాన్ని ఇచ్చాడు. కానీ ఈ లోకానికి తెలియదు. తెలిసిన మనమంట ఈరోజు మరి చక్కగా మనకు, మన కుటుంబాలకి, మన బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడానే ప్రభువు చేసిన సత్కార్యములు చెప్పి అనేకులు ప్రభులో నడిపించే ధన్యత ప్రభు మనెల్లరికీ అనుగ్రహించునుగాక. నాకింత ప్రోత్సాహానంద